ఇక్కడ చైతన్యం లేదా, యూనియన్ లేదా, ఉద్యమాలు నడపలేదా, సామాజిక పోరాటాలు చేయలేదా? ఇన్ని చేసినటువంటి ఊరుల ఇవాళ ఎందుకు నిస్తేజంగా నిర్వీర్యంగా ఉంటారో నాకు అర్థమైతలేదు. బయట దేశాలలో ఏదైనా జరిగితే ఇక్కడ ర్యాలీలు తీస్తారు, ఉద్యమాలు చేస్తారు. బయట రాష్ట్రాలలో ఏదైనా సంఘటన జరిగితే ఇక్కడ కుహానా మేధావులు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సంతృప్తి చేస్తారు. మరి మన ఇంటి పక్కకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే, అసలు ఒక రూల్ పొజిషన్ లేకుండా చేస్తా ఉంటే, అసలు సింగరేణికి ఏం హక్కు ఉన్నది ప్రాంతం మీద? సింగరేణికి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వానికి భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేసి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. సింగరేణికి కాంపన్సేషన్ కింద ఈ ఎంత ల్యాండ్ ఇచ్చిర్రో ఈ మొత్తం సింగరేణి ప్రాంతం మొత్తంలో కూడా ఇట్లాంటి గుడిసెలు ఇట్లాంటి ఇల్లుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ప్రభుత్వము వాళ్ళకు కాంపన్సేషన్ కింద సింగరేణికి వేరే ప్రాంతంలో 1000 ఎకరాల భూములు కొత్త గనులు ప్రారంభమైనప్పుడు 2009-10 ప్రాంతంలో ఇచ్చేసింది. మరి ఇచ్చినాక ఇక్కడ సింగరేణికి ఏమర్థం? ఇక్కడ ఏ అధికారి వచ్చి కూలగొడతాడు? ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి ఎట్లా కూలగొడతాడు? గుళ్ళు కొట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, ఇల్లు కొట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, అన్ని ప్రైవేట్ వెహికల్లే ఉంటాయి. ఏది కూడా మాకు తెలియదని మళ్ళా దొంగ అన్నట్టు కొన్ని కుక్కలు వచ్చి రేపు మొరుగుతాయి. ఎందుకోసం రా భయ్ మీరు ఇదంతా చేస్తారు? ఎవరి మీద మీకు అక్కసు ఉన్నది? ఇది ఎందుకోసం చేస్తుండ్రో? ఈ గోదావరి కానీ ప్రాంతంలో ఈ సమాజం ఈ చైతన్యం చచ్చిపోయిందా అని నేను అడుగుతా ఉన్నా ప్రజలందరూ. ఎందుకోసం మీరు మాట్లాడరు? ఎందుకోసం బయటికి రారు? ఎందుకోసం పట్టుకోనికి అడ్డం పడతాం? మనం కింద మీద అవుతాం, ఒక కుక్క రోడ్డు మీద కింద మీద అయితే పక్కకేస్తాం. ఆ మాత్రం ఇంతమంది కుటుంబాలు 1000 కుటుంబాలు రోడ్న పడి వాహనాలు అమ్ముకునేటోళ్ళు, ఆకులు అమ్ముకునేటోళ్ళు, పెట్రోల్ అమ్ముకునేటోళ్ళు, ఆఖరుకు మెకానిక్లు, ఇట్లాంటి వ్యవస్థ చిన్న వాళ్ళందరూ రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళందరినీ ఓనర్లను తీసి న్యాయదారులుగా మారుస్తా ఉంటే మనం ఎవరు మాట్లాడకపోతే ఏంటికి? ఎందుకోసం ఈ గోదావరి కనుకున్నటువంటి పేరు ఎందుకు? చైతన్యం మీద అంతే ఎందుకు? ఈ చైతన్యం నచ్చిపోయింది. గోదావరి కని ఊర్లో ఉద్యమమో పోరాటమో పౌరుషమో రక్తమో చచ్చిపోయింది. రేపు అందరం ఇది చచ్చిపోయిన దాని పేరు మీద తీసుకుపోయి గోదావరి కల్లా ఈ చైతన్యాన్ని, ఉడుకు రక్తాన్ని, ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి పిండాలలో కలుపుదామని చెప్పి నేను కోరుతాను. ఇప్పటికైనా యశ్వంత్ సింగ్ నువ్వు జాగ్రత్త, నువ్వు నీ పద్ధతి మార్చుకొని వీళ్ళకి ఎవరెవరికైతే జరిగిన వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నాను. తప్పకుండా నీకు ఏదో ఒక రోజు ఈ యొక్క ప్రజలది నేను చెప్తా ఉన్నా, సంవత్సరం నరకెళ్ళి నీ మీద చెప్తా ఉన్నా, తప్పకుండా నీ మీద ఇంత అసహ్యంగా అసలు నీకు సిగ్గు అనేది లేకుండా పోతాడు. ఇక్కడ అధికారులకు కూడా సిగ్గు లేదు. సిగ్గు లేకుండా వ్యవహారం చేస్తాడు. బూడిదలో కావచ్చు, మట్టిలో కావచ్చు, ఎలక్షన్లలో కావచ్చు, పార్టీలు మారురా అని చెప్తాడు ఓడు. అధికారులకు ఏం పని అయ్యేదంతా? కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం